ఏంటి మేడం మీరు అక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉన్నారు? ఎనీ సెటప్ అంతా ఏంటి? ఈ సెగ్మెంట్ అలాంటిది కాబట్టి నేను ఇక్కడే ఉండాలి. ఓకే. అట్ల తద్దిలో స్పెషల్ ఏంటి? అట్లు. సో అట్లుకి కావాల్సిన పిండి అంతా ఇక్కడ రెడీగా ఉంది. సో మన పిల్లల్ని పిలిచి అట్లు వేయమని చెప్పి వాళ్ళు వేసే అట్లుని చూసి వాళ్ళ మొగుళ్ళు గాని కాబోయే మొగుళ్ళు గాని ఎలా ఉంటారు, ఎవరైతే బాగా వేశారో వాళ్ళకి ఎలాంటి వాళ్ళు దొరుకుతారన్నది తెలిసిపోతుంది. అవునా? అవును, మరి అట్లులో అంత మహత్వం ఉంది. మరి అంటే అట్లుని పర్ఫెక్ట్ గా వేస్తే అవును పర్ఫెక్ట్ మొగుడు. అవును. ఒకవేళ అట్టు ఇట్టు అంకర్ వంకర్ గా ఉంటే అంకర్ వంకర్ మొగుడు. గుడ్ అమ్మా, నువ్వు వేసే దోసుకుని చెప్పావు అంతే. అలా వేసిన వాళ్ళకి ఎలా వెయ్యాలో కూడా దగ్గరుండి నేర్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అట్ల తద్దిలో అట్లు అనేవి మనకు తెలుసు. తద్ది అంటే ఏంటి, ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎందుకు మీరు చెప్పండి. నాకు తెలియదు మేడం అంటున్నా, నాకు తెలియదు మేడం అంటున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అంటే ఫుల్ మూన్ డే, పౌర్ణమి రోజు అయిన తర్వాత 3వ రోజు, అంటే పౌర్ణమి వచ్చిన 3వ రోజు ఈ ఫెస్టివల్ మనం జరుపుకుంటాం కాబట్టి తద్ది అంటే 3rd డే. సో అట్ల తద్ది. అట్ల తద్ది అట్లా వచ్చింది. సో మన పిల్లలందరూ రెడీయా అట్లు వేయడానికి? చట్నీ పరిస్థితి ఏంటి మరి? ఒళ్ళు అట్లా ఒకటేనా? మీరు ముగ్గురు ఉన్నారు కదా చట్నీలో, అమ్మని ముంచుకొని తింటారా? అయితే మ్యామ్ 3 సెటప్లు కాబట్టి ముగ్గురు వచ్చి అట్లేస్తారు. అంతే కదా, మన ముగ్గురు రావాలి. మరి ఇటువైపు నుంచి శిరీష, సునంత అండ్ ఇటువైపు నైనా. 3, 2, 1 గో. బాగా పల్చగా ఉంది. రోజు మీ ఆయన వేస్తాడు, ఏం తెలుస్తుంది ఎలా ఉంటుందో. అన్నా మీ ఇంట్లో దోశలు మీరేస్తారా వదిలేస్తారా? నేను వేస్తే ఎవరు తినలేరు కాబట్టి వదిలేస్తుంది. మరి ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది, మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మరి ముందు చెప్పలేదు, వదిలి తీసుకొచ్చేవాడిని. వరుణ్ బ్రో, మీ ఇంట్లో ఎప్పుడే మీరు దోశలు వేసారా? నేను దోశలు వేస్తే ఇరిగిపోతాయి. ఇప్పుడు ట్రై చేశారా? అవ్వలే, నాకు అలా తిప్పుతుంటేనే అవి మొత్తం అవుట్ ఆఫ్ షేప్ అయిపోతాయి అవి. అక్కడ మా దగ్గర దోశలు వేసే మాస్టర్ ఉన్నారు. ఓకే. దోశ మాస్టర్ పేరు రష్మి. ఓకే. ఆవిడ మీకు ఇప్పుడు దోశలు నేర్పిస్తారు, మా కోసం సరే చెప్తాను. మన వాళ్ళందరూ దోశలు వేస్తారు. ఫస్ట్ సునంద దోశ వేసింది. అది దోశ కాదండి, అట్లు కాదు, ఇందులో టిష్యూ ఏదో ఇది మీ అట్ల తద్ది. ఈయన తద్దిలా చేసాడు. అది నేను కుదురుకున్నాను అసలు. రామ్ ప్రసాద్ గారి వల్ల ఇది జరిగింది కాబట్టి మీరు ఇంకో దోశ వేయండి. వరుణ్ గారు మీరు అటు నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. నేను వరుణ్ గారి కోసం ఇంకో దోశ వేద్దాం. మీకు పెళ్లి అయిపోయింది కదండి? ఫ్యాన్ నాకు కూడా అయిపోయిందండి. మీరు అట్లా వేసుకోండి. అయితే వరుణ్ గారు మీరు ఎప్పుడైనా దోశలు వేస్తూ ఉంటారా ఇంట్లో? డూ యూ కుక్? దోశలు అయితే కుక్ చేయలేను, కష్టం. ఓకే. మిగతా వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ డిషెస్? మీరు ఇంట్లో ఏమైనా కుకింగ్ లో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయితే ఎలాంటి డిషెస్ ప్రిపేర్? నేను యూజువల్ గా ఇన్వాల్వ్ అవ్వను. అవ్వరా? తినడం ఇష్టం నాకు. తినడం ఇష్టం. కనిపించట్లేదే. సో మా రష్మి చాలా మంచి కుక్ అండి. మాక్సిమం బ్రేక్ టైం అందరూ ప్రొడక్షన్ ఫుడ్ తనే ఉంటుంది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఆమె అట్లు ఎలా వేశారు, ఎలా అనిపిస్తుంది అని మీరు టేస్ట్ చేసి చెప్తారా, టచ్ చేసి చెప్తారా, చూసి చెప్తారా? మీ ఇష్టం. చూసి చెప్పనా? అవే చెప్తున్నారు చూసి చెప్పమని. బాగుంది చూడడానికి, అయితే మంచి సర్క్యులర్ గా ఉంది. చూడడానికి బాగున్నప్పుడు టేస్ట్ చేసినప్పుడు ఇంకా బాగుండొచ్చేమో. చేయనా మరి? టేస్ట్ చేయమంటారా? ఆఫ్ కోర్స్ చట్నీ కూడా రెడీగా ఉంది. మీరు అలా దోశ తీసి చట్నీలు ముంచి రష్మికి పెట్టండి. మీరు ట్రై చేస్తారా? వద్దన్నా మీరే. నేనే ట్రై చేయనా? నేను తింటాను. నాకు అర్థమైపోయింది దోశ ఎలా ఉందో, అర్థమైపోయింది. రైట్ లో
దోశ పెట్టండి. యాక్చువల్లీ బాగుంది, కాకపోతే కొంచెం పిండిగా ఉంది కొంచెం. ఇప్పుడు తను వేసిందనా ఈ దోశ టేస్ట్ చూడండి. ఇదా 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 ఓకే ఓకే. ఏదో తేడాగా ఉందేంటి? రండి 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 రండి. తమ దోశలతో చంపేసేలా ఉన్నారు మీరు ఇక్కడ. ఇది నా వైబ్ లా ఉంది. గుడ్, ఇది బాగుంది. యా. సో మ్యామ్, ఈ ముగ్గురులో వరుణ్ గారికి నచ్చింది ఇది. సో మరి విన్నర్ ఎవరు? ఇది చాలా పర్ఫెక్ట్ గా ఆ కలర్ కానివ్వండి, టేస్ట్ వైస్ గా కానివ్వండి, పిండి పిండిగా ఉందని చెప్పారు కదా, అలా కాకుండా చాలా చాలా బాగా వచ్చింది. నైనా, దట్ వాస్ వెరీ నైస్. మా దగ్గర 3 సెటప్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ముగ్గురు వచ్చారు కాబట్టి మీరు ముగ్గురు కలిసి అట్ల తద్ది రోజు అట్లేస్తే ఏముంది, జస్ట్ ట్రయల్స్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్, ప్లీజ్ ప్లీజ్ టు జాయిన్ us ప్లీజ్. ఆల్ రైట్ వరుణ్ గారు ప్లీజ్. ఏంటి ఇప్పుడు మీరు అట్లేయాలి. ఏమేయాలా? అయ్య బాబోయ్. మ్యామ్ మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా? 100%, అందుకే ఇక్కడే ఉన్నాను నేను. థ్యాంక్ యూ. సో 3, 2, 1 లెట్స్ బిగిన్. ఇన్నేళ్ళు పట్టిందా చేయటానికి? ఇప్పుడు దోశ మీద మనం కొంచెం చట్నీ వేయాలి ఫాస్ట్ గా. ఎవరో చూడనివ్వకు రాంప్రసాద్. నిన్ను చూసి ఆ పిల్ల నేర్చుకుంటాం చూడు. బాగా ఉడిగి మంచిగా వస్తుంది చూడండి మాటలు. గోల్డెన్ ఫ్రైడ్ అట్లు సూపర్. సార్ మీరేంటి ఇక్కడికి వచ్చేసారు? పిలిచారు ఇక్కడ. ఇక్కడ మాడిపోతుంది మీ దోశ. ఎప్పుడైనా రోస్ట్ దోశ తిన్నారా? తినలేదు, ఫస్ట్ టైం. నల భీమ దోశలు. చెప్పండి చెప్పండి మళ్ళీ చెప్పండి. తిప్పుతావరా రే? దుర్మార్గుడా. ఇంత చేసిన తర్వాత తినమంటే ఉంటది. నలుడు భీముడు అనుకున్నా రాంప్రసాద్ వచ్చినప్పుడు. ఇటు చూస్తేనేమో వాడు మొత్తం అంతా చేతితోటే వేసేస్తున్నాడు. అది దోశలా లేదు, అది మీ చేతిలో ఏముంది? అది నా చేతిలో అది ఉంది అంతే. అయ్యయ్యో అయ్యయ్యో. అయినా సరే ఎవరు దోశ వాళ్ళే ఫస్ట్ తినాలి. దోశ పెన్నం మనం ఫస్ట్ దేంతో క్లీన్ చేస్తాం? టిష్యూతో కదా. ఇప్పుడు దీంతో క్లీన్ చేయండి. చూడండి రష్మి గారు, నేనేదో హెల్ప్ చేశానని అడిగారు. ఇక్కడ చూడండి. చూసాము, చూస్తున్నాము. సెకండ్ అట్టుకే ఆయన నిజంగా ఎక్స్పర్ట్ అయిపోయారు. కమోన్ కమోన్ కమోన్. ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు కదా, ఫ్యామిలీ వాళ్ళందరూ తెలుసు కదా రుతిక. వెరీ గుడ్. See, look at that. ఫైనలీ తిప్పారు. అంతే. రండి వరుణ్ గారు, యూ హ్యావ్ టు. రవి గారు మీదెక్కడ అట్లు? ఆ దోశ కాదండి, ఇంకా అవ్వలేదు, టైం పడదు. వరుణ్ గారు వేసిన అట్లు కౌశిక్ తింటారు. ఆవిడ వేసిందేమో ఈయన తిని ఎవరిది బాగుందని చెప్తారు. మీది ఇంకా రెడీ అవుతుంది కాబట్టి మీరు రేస్ లో లేరు.
దిస్ ఇస్ గుడ్ అని కౌశిక్ గారు చెప్పారు. సో వరుణ్ గారు వేసిన అట్లు చాలా చాలా బాగున్నాయని ఆవిడే చెప్పారు. సార్ మీ పరిస్థితి ఏంటి? రామ్ ప్రసాద్ నాకు ఇచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే మీ ఇద్దరు దోశలు తిన్నారా? తిన్నాం. టిష్యూ తీసుకోండి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇప్పుడు రవి గారు ఎలాగో అట్లు పరీక్షలో నేను ఫెయిల్ అవ్వలేదు, నేను ఎగ్జామ్ రాయలేదు. మిమ్మల్ని అసలు స్టూడెంట్ గానే భావించట్లేదండి. Thank you. మీరే ఇప్పుడు టీచర్. ఈ రెండు అట్లు తిని దేవుడా, నాకు కానీ ఏమైనా అయితే దయచేసి నన్ను ఇంటి దగ్గర వదలండి. చాలా బాగుంది నిజంగా. బాగుందా? థ్యాంక్ యూ. ఇది కౌశిక్ గారిది. నేను తింటానమ్మా. మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయి. ఈవిడ తినిపించి చూసారా, మీరు కాబట్టి పట్టేశారు. బాగుంది, ఇది కూడా బాగుంది. ఏది బెటర్ రెండిట్లో? వరుణ్ దే. లేదు, జెన్యున్ గా ఏది బాగుంది? యాక్చువల్లీ రెండు బాగానే ఉన్నాయి. బోత్ ఆర్ విన్నర్స్. పాపం రవి గారు. అన్న రష్మికి టిష్యూ ఇచ్చి తుడుచుకుంటది. ఏంట్రా నీ టిష్యూ పేపర్ కి నీకు ఏంట్రా అంత రిలేషన్? But whatever said and done, a big round of applause for movie Constable team. నిజంగా ఎంత స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఆఫ్ కోర్స్ వెంటనే ఇట్లాంటిది ఒక చేయాలనుకుంటే, అండ్ దట్ టు కిచెన్ కి అసలు సంబంధమే లేకుండా వరుణ్ గారు కానివ్వండి, కౌశిక్ గాని, ఇట్స్ రియల్లీ గుడ్, రియల్లీ. సో మూవీ కానిస్టేబుల్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. ఇంకా ముగ్గురు ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వచ్చి అట్లా అయిపోతున్నారు. ఫర్ మీన్ వైల్ ప్లీజ్ డు వాచ్ ద షో అండ్ ఎంజాయ్. ఆల్రైట్, సో మ్యామ్ నెక్స్ట్ ముగ్గురు వచ్చి దీప, కీర్తి అండ్ ఉషా. రండి. Alright, so let's begin. 3, 2, 1, go! ఐడియా, నేను కూడా ఇదే చేసేదాన్ని. గ్యాప్ ని ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసి వామ్మో, లైఫ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా ప్యాచ్ చేసుకోవాలి. అంతే. మీకు అలవాటు ఉందా దోశలు వేయడం ఇంట్లో? అప్పుడు బాగా వస్తుంది, ఏమో పిండి ప్రాబ్లం అనిపిస్తుంది. యాక్చువల్ గా మన పిండి మంచిది కానీ పొయ్యి మంచిది కాదు, అందుకే ఇలా వస్తున్నాయి. ఫేస్ కొంచెం దూరంగా పెట్టామని, మేకప్ దాని పడితే రెడ్గా అయిపోతుంది. 5, 4, 3, 2. Time up. Please plate your atlus. ముగ్గురు ఇచ్చిన టైం లోపు చాలా బాగా వేశారు. దీప, మీది ఏంటంటే చాలా చిన్నది అయిపోయింది. కొన్ని ప్లేసెస్ లో కొంచెం పిండిగానే మిగిలిపోయింది. అండ్ ఉషా, మీరు చాలా బాగా మేనేజ్ చేశారు. నిజంగా లైఫ్ లో కూడా అలాగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్ గా దానికి ఏదో ఒక ప్యాచప్ వర్క్ చేసి మేనేజ్ చేయడం కూడా నిజంగా చాలా బాగుంది. బట్ అవేవి లేకుండా కరెక్ట్ సైజ్ లో బాగా ఉడికించి మంచిగా వచ్చిందంటే కీర్తిది. సూపర్. సో మ్యామ్, మొత్తానికి ఈ రౌండ్ లో విన్నర్ ఎవరు? కీర్తి. వెల్ డన్ కీర్తి, వెల్ డన్. పండగ రోజు సరదాగా ఆర్గనైజ్ చేసిన ఈ అట్లు కాంపిటీషన్ ఎలా అనిపించింది? ఈ పర్టికులర్ ఫెస్టివల్ అన్నది అట్లు కోసమే స్పెషల్ కాబట్టి ఈ సెగ్మెంట్ పెట్టుకోవడం నాకెందుకో చాలా చాలా కరెక్ట్ అనిపించింది. Thank you so much, Indruja garu. All right, and on this note, thank you so much, Constable movie team, for participating and being such a sport. Thank you so much for that. And thank you so much, Indruja garu. It was wonderful.